ఫలాలు తినమని చెప్పిన దేవుడు ఒక్క చెట్టు ఫలం తినొద్దని చెప్పితే మనుషుడు మాట మీరి తిన్నందువల్ల ఆ భార్య, నువ్వు ఇచ్చిన భార్య నాకు ఇచ్చింది అన్న భార్యను సాతాను ఘట సర్పాన్ని ఆదాము కూడా తీర్పు తీర్చి దూరం చేశాడు అక్కడి నుండి. దేవుని మాట మీరిన వెంటనే ఒక్క చక్కెరకేళి ఒక్క జాంపండు తినేవలేదు. నోరు మూసుకుని మౌనంగా ఆదామవులు వెలివేయబడ్డారు. కానీ వెలివేయబడిన మానవాళి కొరకు ప్రేమమయుడైన దేవుడు ప్రణాళిక వేసి మోషేను పంపించి అబ్రహాము సంతానమైన జనాంగాన్ని ఇజ్రాయేలీయులను వెలుపలకు తీసుకొచ్చిన దేవుడు మనల్ని కూడా పాపదాస్యములో నుండి చెదిరిపోయిన మానవాళిని తన కుమారుని రాజ్య నివాసులుగా చేసుకోవాలని తాను ప్రేమించిన తన ప్రియకుమారుని రాజ్య నివాసులుగా మనం చేసుకుంటానికి పిలిచాడు. దేవుని స్తోత్ర. నిజంగా ఆయనలోనికి బాప్తిసం పొందటమే కాక ఆయన శరీరము నిజమైన ఆహారమని, ఆయన రక్తము నిజమైన పానమని మనం సేవించాలని మరీ చెప్పటానికి ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం, మీరు నా యందు నిలవాలంటే, నేను మీ యందు నిలిచి ఉండాలంటే నా శరీరం తినండి. క్షయముగా ఆహారం కొరకు కష్టపడకుడి. కష్టపడి తినేది ఆదాము సంతానం. ఆదాము మట్టి నుండి తీయబడ్డాడు. కడపటి ఆదాము పరలోక సంబంధి. పరలోకమందున్న దేవునికి చెప్పి మనం ఆహారం తినాలట, అనుదిన ఆహారం. పరలోకమందున్న మా తండ్రి అని పర్మిషను తీసుకుని ప్రార్థన చేసి తినాలి. ప్రార్థన కూడా చేయాలి. నీ రాజ్యం వచ్చునుగాక. వచ్చేసింది, యేసుక్రీస్తుని పంపించాడు. మరలా రెండవసారి రాజుగా రానయ్యున్న క్రీస్తు రాజ్యం రావాలని కోరుకోవాలని. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. పరలోకములో దూతకి ఏం చెప్పితే అదే చెప్పొస్తుంది దూత. మనం మాత్రం చెప్పింది ఎప్పుడూ చేయం. ఇప్పుడైనా చేయాలంటే ఆత్మ మనలో ఉంటేనే లోబడగలం. ఆత్మ నడిపించేది, ఆత్మ నిలబెట్టేది, ఆత్మ మాట్లాడించేది, ఆత్మ పాటలు పాడించేది. దేవుని ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన చేయటం నేర్పించేది. మనమేమి అడగాలో మనకు తెలియకపోయినప్పుడు చూడండి, రోమాపత్రికలో ఉంది 8వ అధ్యాయము 28 నుండి చూస్తే, దేవుని ప్రేమించు వారికి ఆయన ఇచ్చే కృప. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఎక్కడున్న వాళ్ళు పిలిచాడు మనల్ని? చీకటిలో ఉన్నవారు, అట్టడుగునున్నవారిని, అందరూ విడిచిపెట్టిన మనల్ని, లేక ఎవరి సహాయము లేని మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడట. ఎవరు పిలిచాడు? పడాల అమ్మాజీ గారు కాదు మిమ్మల్ని పిలిచింది. దైవస్వరం. మీరు ఉన్నాడు దేవుడని విన్నప్పుడు మిమ్మల్ని ఆకర్షించుకొని తీసుకొచ్చిన వాడు దేవుడే. ఆ దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆయన సింహాసనము, ఆకాశము ఆయన సింహాసనమట. భూమి ఆయన నరులకు ఇచ్చాడు. ఆకాశమందు ఉన్న దేవుడు
భూమి ఆయన పాదపీఠం అంట. పాదపీఠం అంటే పరిశుద్ధ మందిర స్థలం అని అనుకుంటున్నాం. పాదపీఠం కనుక మనమే దేవుని మందిరం అంట. ఎవరు? మీరు దేవుని ఆలయం. మీలో దేవుడు నివసించి సంచరిస్తాడట. యేసు ప్రభు అపోస్తలులకు ఇచ్చిన వాక్యం పట్టుకుని అంతటా ప్రకటించినప్పుడు యేసే వారితో కూడా సహాయకారి అయి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తాడంట. దేవుని స్తోత్ర. వాక్యం చెప్పడం కాదు, ఆ వాక్యం జరిగించటానికి కారకుడు ఆయన. దేవుడు ప్రకటించే వారిని పంపకపోతే వారు ప్రకటించలేరట. దేవుని స్తోత్ర. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఉంది, ప్రకటించేవారు లేకపోతే వినేవారు వినరు, వినేవారు వినకపోతే వారికి విశ్వాసం కలగదు. దేవుడి మీద ఉన్నాడు దేవుడు అని తెలుసుకోరు, ఉన్నాడు దేవుడు అని తెలుసుకోరు, ఉన్నాడు అనుకోరు. కనుక ఆయన్ని తెలుసుకుంటానికి ప్రకటించేవారు కావాలి. ప్రకటించేవారిని పంపకపోతే వారు వచ్చి ప్రకటించలేరట. ప్రకటించేవారిని ఆయన పంపాలట. పంపకపోతే వారు నా ప్రవక్తలైన సేవకులను మీ వద్దకు పంపుచూ వచ్చాను, కానీ మీరు వినలేదు. వినేటప్పుడు వినలేదు, అందుకే మీకు లేదు. అవకాశం దొరికినప్పుడు మీరు అంగీకరించలేదు. ఇశ్రాయేలీయుల కొరకు పంపాడు, వారు ఆయన అంగీకరించలేదు. చీకటి వారు, చీకటి గ్రహించలేకపోయిందంట. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవమే మనుషులకు వెలుగు. మనం చచ్చిపోతే తలకాడ దీపం పెడతారు, ఆ వెలుగు ఏముండదు, ఆ ఇంటికి వెలుగు కాదు. ఆ మనిషి లోటు ఆ దీపం తీర్చలేదు. వెరితనం. నరుని ఆత్మ అంటే జీవాత్మ యెహోవా పెట్టిన దీపం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపాలు వెలుగుతూ ఉండనిమ్మన్నాడు యేసు. నూనె తక్కువ కానీ వద్దన్నాడు యేసు. వచ్చే వరకు, మనం చచ్చే వరకు పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. నూనె అంటే కొనుక్కుంటే దొరికేది కాదు. షావుకారు ఎద్దకెళ్ళి కొనుక్కోమన్నారంట బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని వాళ్ళని. ఈనాడు ప్రార్థన పెట్టించుకోవాలంటే 10 ఏళ్ళు అడిగితే ప్రార్థన అయిపోద్ది, పాస్టర్ గారు వస్తారు, ఆయనకి ఎంత వచ్చు భోజనానికి. ఆ వేరు కాదు. నువ్విని విశ్వాసం ఉంటే నీలో దేవుడు ఉంటాడు. దేవుడికి ఇష్టడు అవుతావు. వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది. నువ్వు వినాలని కోరి ప్రకటించేవారిని దేవుడు పంపుతున్నాడు. ప్రకటించేవారు ఎప్పుడు వెళ్ళారో తెలుసా? పరిశుద్ధాత్మను పొందేకెళ్ళారు. ప్రకటించేవారిని ఏమన్నాడో తెలుసా? మీరు యెరూషలేములోండి వెళ్ళొద్దు. యూదులకు భయపడి తలుపులు మూసుకుని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆత్మ పొందేక వెళ్ళండి. నిజంగా పరిశుద్ధాత్మ 2వ అధ్యాయంలో దిగింది. ఎలా దిగింది వారి మీద కంటే? వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి మీదికి వచ్చింది. ఆ ఇల్లంతా నిండిపోయిందంటే గాలి చుక్క నిండింది. నీ పర్మిషన్ లేదు, నా పర్మిషన్ లేదు. ఏ చిన్న కిటికీ ఉన్నా చక్కగా వస్తుంది, మొత్తం అంతా నిండిపోతుంది. గాలి అంటే దయ్యాలు కాదు, పరిశుద్ధాత్మ గాలి.
నోవహు వాడలో ఉన్న జనాన్ని, అంటే నోవహుని అతని భార్యను 3 కొడుకుల్ని 3 కోడల్ని ఎక్కమన్న దేవుడే, జంతువుల్ని తీసుకొచ్చి ఎక్కించిన దేవుడే ఆ నోవహు వాడను జ్ఞాపకం చేసుకున్నాడట. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ఎక్కమన్న దేవుడు నోవహుతో ఒక్కడితోటే చెప్పాడు. ఆ ఒక్కడు చితి సర్మాంతో వాడు సిద్ధపరచుకుంటే దినాలు అయిపోయిన తర్వాత ఈ తరము వారిలో నీ ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు అంటే, నీతి అంటే దేవునికి లోబడటం, నీతి అంటే దేవుణ్ణి నమ్మటం. ఆ తర్వాత అబ్రహాము దొరికాడు దేవునికి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. 6వ అధ్యాయంలో నోవహు దొరికాడు ఆ తరంలో. 12వ అధ్యాయంలో అబ్రహాము దొరికాడు. దొరికితే దేవుడు మాట్లాడాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తాడు. నమ్మేశాడు అంతే, ఎవరో తెలియదు, ప్రత్యక్షమయ్యాడు దేవుడు, నమ్మాడు. అది దేవుడు నీతిగా ఎంచాడట. ఏమెంచాడు? దేవుడు ఎంచేవాడు నీతిమంతులు ఎవరు ఆయనకు తెలుసు. మనమే నీతిమంతులు అనుకునేవారిగా కాక తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకుంటారట. దేవుని స్తోత్ర. బుద్ధిమంతులు అనుకుంటాం కాదు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనయట. సిరి సంపదలు ఆయన నుండి కలగాలి. ఒక్క బిడ్డ లేని అబ్రహాముకి నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు. దేవుని స్తోత్ర. నమ్మేశాడంతే. నీ నామాన్ని గొప్ప చేస్తాను, పేరు కూడా గొప్ప చేస్తాడు. ఇప్పుడు కూడా మారిపోతుంది అబ్రహాం పేరు. అబ్రహాముని వెళ్ళి మనం చూడాల, కానీ అబ్రహాము విశ్వాసం ఉంచిన వారికి తండ్రి అంట. దేవుని స్తోత్ర. అసలు తండ్రి పరలోకపు తండ్రి. విశ్వాసానికి తండ్రి అనిపించుకుంటానికి 100 ఏళ్ళు వచ్చినా దేవుని మీద విశ్వాసం తరిగిపోలేదు. 100 ఏళ్ళ ముసలివానికి సంతానమా, 90 ఏళ్ళు సారా కనునా అని అనుకుంటూ దేవుని పాదాల మీద సాష్టాంగపడి నీ సన్నిధిని ఇస్మాయిల్ని బ్రతకనిమ్మని కోరుకున్నాం. ముందు పుట్టినోడిని ఒకరిని బ్రతకని. నా భార్య మాట విని ఆగరు, భార్యగా చేసుకుంటే పుట్టాడే ఆడిని చంపకన్నాడు. ఆడెంత అయిపోయాడు. ఆడెక్కడ చచ్చిపోతాడో నీకు శారా కుమారుని కంటదే అన్నందుకు కాదు, శారాకే ఇస్తాను కుమారుని. ఇంకొక సంవత్సరం, మీదుడి సంవత్సరానికి ఈ కాలంలో మరలా వస్తాను కూడా, కుమారుని ఇస్తాను. అంతగా దేవుడు ఇస్మాయిల్ని బతకనిమ్మన్నావు కదా, ఆడి గర్భవాసాన్ని 12 మంది రాజులు ఉద్భవిస్తారు, పుడతారు అన్నాడు. నీకెంతమంది పుట్టారో పుడతారో కూడా ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. తెలీదా దేవునికి? నాతో మాట్లాడినందుకు నేను లోబడ్డాను. నీవు నా యందు భయభక్తులు కలిగి నన్ను అనుసరించి నడిచిన ఎడల నీ కుమారుల్లో ఒక ధ్వజముగా నిలవబెట్టక మానను అని దేవుడు పట్టపగల 11 గంటలకి నాతో మాట్లాడాడు. ఆ మాటకి నేను లోబడ్డాను. మా అమ్మగారు కుదరదండి, 20 ఏళ్ళ క్రైస్తవురాలు. మళ్ళీ 4 కొడుకులకు అందామనా, ఇంకో 3 అంటావా అని అడిగింది. అనుమానం వచ్చిన ఆమె 4 పుట్టేదాకా లేదు. 2 పుట్టేళ్ళకి అయిపోయింది, దండం పెట్టి వెళ్ళిపోయింది. నా పిల్లలందరూ నాది పెంచలేదట. నేను ఏ నిమిషం చచ్చిపోతానో దానికే తెలియదండి. టీవీ దానిలాగా ఉన్నానంట. ప్రజలందరి కోసం ఉపవాసం ఉండి నన్ను చూసింది, కానీ మా అమ్మ దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూసిన వారు దేవునితో నడుస్తారు. దేవుని స్తోత్ర. నోవహు దేవునితో నడిచినవాడు, దేవుని కృప పొందినవాడు.
అంత క్రితం హానోకు నడిస్తే తీసుకుపోయాళ్ళే. నోవాహుని గురించి కూడా ఉంది. దేవునితో నడిచేవాడట, దేవునితో సమయం గడుపుకుంటూ ఉండేవాడు. నోవాహుని తీసుకుపోలేదే అని కొడుకులు కోడళ్ళు భార్య నువ్వు కూడా వాడెక్కదు, నీవే ఈ తరము వాడిలో నీతిమంతుడుగా నాకు కనబడ్డావు. ఇక 7 దినాలు వర్షం వస్తుంది, నువ్వు వాళ్ళలో ప్రవేశం. అన్నీ చెప్పిన దేవుడు ఇప్పుడు రక్షణ వాడగా యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు లోక రక్షకుడిగా పుట్టించాడు. ఆ రక్షకుని యందు నిత్య జీవం ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదివితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, ఎక్కడ పడాల్లో ఉన్నామని చెప్పండి, ఆలయంలో ఉన్నామనండి, క్రీస్తు యేసు నందు ఉన్నవారికి ఏ శిక్ష లేదండి. నీకేం పర్లే, లోకం ఏమైపోయినా. వర్షం కురుస్తుంది, దివారాత్రులు 40 రాత్రులు 40 పగళ్ళు. దేవుడికి ఉగ్రత వచ్చింది నోవాహు కాలములో. నరులు నాశనం చేయాలనుకున్నాడు, ఆకాశము తూలిపేశాడు, అగాధము ఓటలో తెరిచాడు. మీరు చూసొచ్చారండి? ఏమీ చూడం. నా తల్లి కడుపులో నేను ఎలాగెదిగానో నాకే తెలియదు. నీకు తెలుసా? ఎర్రి మాటలంటే తెలియని మాటలు మాట్లాడకూడదు. విమర్శన దినమున నిన్ను నన్ను లెక్క అడుగుతాడు. భూమి పుట్టినది మొదలుకొని ఇంతవరకు భూమిని ఈ మన పాదాల కింద ఉంచాడంటే మనం ఆయన్ని తెలుసుకుంటామని, కానీ మనం గొప్పవాళ్ళమైతే ఆయనకు గొప్ప కలుగుద్దని కాదు. గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకుంటే ఆ వెలుగునకు దేవుడు మనల్ని మహిమపరిస్తే పరిగెత్తుకుని జనాలు నీ దగ్గరకు వస్తారట. దేవుని స్తోత్ర. ఈ సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు. నీతి సూర్యుడైన యెహోవా అస్తమించేవాడు కాదు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడట. దేవుని స్తోత్ర. ఏ వెలుగు? నిత్యం, రాత్రి లేదు పగడం లేదు. పరలోకములో రాత్రి లేనందువల్ల దాని గుమ్మాలు పగటి వేళ వేయబడవండి. అంటే పరలోకం గుమ్మాలు రాత్రులు పగలే తెరిచే ఉంటాయి. నువ్వు అర్ధరాత్రి మొదలుపెట్టచ్చు, తెల్లవారుజాము మొదలుపెట్టచ్చు. నీకు ఎనీ టైం దేవుని ద్వారం తెరిచే ఉంటుంది ప్రార్థించే వారి కొరకు. కృపా సింహాసనం దగ్గరికి మన ప్రార్థనలు చేరాలని, కృపతో నిండిన దేవుడు, కృపా మహిమకు కీర్తి కలగాలని మనల్ని ఎన్నుకున్న దేవుడు. బతికింది కృపా మహిమతోనే. కృపా యేసుక్రీస్తే. కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. సత్యం అంటే దేవుని వాక్కు, మాట. వెలుగు కలుగునుగా కంటే కలిగింది. ఆ వెలుగే యేసుక్రీస్తు, ఆ వాక్కే యేసుక్రీస్తు. దేవుని వాక్కుతో ప్రపంచాలు నిర్మాణమైనవి. తండ్రిలో యేసు ఉన్నాడు, యేసులో తండ్రి ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయకరుడుగా అద్భుత కార్యాలు చేయటానికి మన మధ్య నివసిస్తున్నాడు. నేను వెళ్ళటం మీకు ప్రయోజనం, నేను వెళ్ళితేనే కానీ ఆయన మీ అద్దకు రాడు. అనగా నా నామం నేను పంపే ఆదరణకర్త. మీరు నన్ను ప్రేమిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, ఒకడు అంటే ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడల యేసు మాట వింటాడట, గైకుంటాడు, అంగీకరిస్తాడు. యేసు దేవుని కుమారుడని, దేవుడని, నా మాట వింటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. నా మాట మీరు వింటేనే మిమ్మల్ని ఆయన ప్రేమిస్తాడు. మేము అంటే తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి వారి వద్దకు వచ్చి, ఆహా ఇక్కడే ఉంటాడట. ఇక్కడ ఉండబట్టే బూతడు కూతుర్ని పాంగరిస్తే ఓ 30 ఏళ్ల క్రితం మా గుమ్మాలో సాష్టాంగా పడిపోతే, సాష్టాంగా కాదు ఎల్లకెత్తలో పడిపోతే పోయింది అనుకున్నాను. తీసుకొచ్చాడు గోపాల్ అలా ఆయన. కోతకి వెళ్ళిందంటే గట్టు మీద ఉండి వచ్చి కరుస్తూ ఇంటికి వచ్చేలాకి నన్ను అమ్మాజీ గారి దగ్గరికి తీసుకెళ్ళమందంట. భర్త ఉన్నపాటుని తీసుకొచ్చాడు. పొలాన్ని కరిసింది, ఇంటికి వచ్చేలాకే చెమటలు పడుతున్నాయి. మా గుమ్మాలోకి వచ్చేలోకి పడిపోయింది అంతే. ఈటి గుమ్మాలో లోన గడపలో అడిగెట్టింది, తపెక్కిన పడింది. మొఖం నల్లగా మారిపోయింది. నేను నమ్ముకున్న కొత్త. వెంటనే కొట్టి గది నా ప్రార్థన గది. అందులోకి వెళ్ళి, ప్రభువా ఇప్పుడు ఏం చేయను, ఏంటి పరిస్థితి, ఇక్కడ కానిపోతే మా ఇంటికి అందరూ వచ్చేస్తారు చూస్తాక, చనిపోయిన వాళ్ళు చూస్తాక బోల్డ్ మంది వస్తారు, పేటంతా వచ్చేస్తారయ్యా, మంత్రం వేయండి అంటున్నాడు గోపాలం. నాకు మంత్రాలు చేతగావు, ఏస్తున్నామలో స్తుతి చెల్లింతాను, ప్రార్థన చేస్తాను ఆగానే వెళ్ళాను. ప్రార్థన నూనె కొరకు వెళ్ళాను, సిలువేసి ప్రార్థన చేద్దాం అంతే. ఒక్క మోకాలు ఇలా వంగక ముందే, భూమి మీద పెట్టక ముందే బాగైందని చెప్పాడు. నీ మనవి వినగానే నీ తండ్రి ఓకెడతాడన్నాడు. బైబిల్ వేసిన ఫౌండర్ గారు దేవదోసయ్య గారు. అది యెషయా గ్రంథం 65లో ఉంది. మనవి వినగానే ఓకెడతాడంట. సమీపంగా ఉన్నవారికి. గర్విష్ఠులు ఉంటారే, భక్తి గలవారు అనుకున్న వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తూ యేసునామం పేరెట్టుకు బతుకుతారే, వాళ్ళని దూరం నుండి బాగుగా ఎరుగునంట. ఎంత మట్టుకున్నారో, గుళ్ళో ఒకలాగా, బళ్ళో ఒకలాగా, ఇంటికాడ ఒకలాగా, భోజనాలు కాడ ఒకలాగా, అప్పింటికాడ ఒకలాగా, తమ్ముడింటి నీ కాళ్ళని వెళ్ళిపోతాడు. మార్గం తప్పిన చుక్కలట, గురి తప్పిన నడకట. గురి వద్దకు పరిగెడతానంటాడు. పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా ఎక్కడికి పరిగెత్తాలో పరుగు కడముట్టించే వరకు పరుగు మానడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం అంటది. ఏ బలం? అలయక పరిగెత్తుతారట, సొమ్మశిలక నడిచిపోతారట. నడవాలంటే నడుస్తారు, పరిగెత్తాలంటే అలయ కింద పరిగెడతారట. దేవుని స్తోత్ర. అలసిపోరు. అది నూతన బలం, అది దైవ శక్తి. యేసుప్రభు అన్నాడు, యెరూషలేము నుంచి వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. వాగ్దానం ఏంటి? తండ్రి వాగ్దానం ఏమని? తండ్రి ఇచ్చాడు, ఆదరణకర్త కాదు, యేసుప్రభుని. ఈయన ప్రియకుమారుడు, నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఒకసారి చెప్పాడు. మరలా శిష్యులతో రూపాంతర కొండ దగ్గర, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. ఎవరి మాట? యేసు మాట. కొత్త జన్మ జన్మించండి నీటి మూలంగా. ముసలివాడు ఎలా జన్మించాడయ్యా? ముసలివాడు తల్లి గర్భంలో పడి జన్మించాలి. మళ్ళీ అసలు పుట్టిన బిడ్డ మళ్ళీ కడుపులో పెట్టాలంటే ఎవరి వల్ల కాదు. గర్భసంచి మూసిపోద్ది, వచ్చిన పని అయిపోయి అన్నాళ్ళు మోస్తుంది. బిడ్డ యువతలకు వచ్చాక గర్భసంచి సెటరేట్ అయిపోయి తర్వాత అయినా చీడ అందరూ ఎవరు పెట్టలేరు. ఆపరేషన్ చేసి తీసి అక్కడ బిడ్డను పెట్టగలరు, కానీ మళ్ళీ ఈ బిడ్డను అందులో పెట్టి కుట్టేద్దామంటే కుట్టడు. భర్త సంచి కాదు. దేవుడు అమరిక అలా ఉంది. కన్ను కన్నే, పన్ను పన్నే, చెవి చెవే, ముక్కు ముక్కే, నోరు నోరే, నాలుక నాలుకే, రుచి తెలిసే నాలుక.
దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమంటారు. ఆయన ఇచ్చే శ్వాస నిశ్వాసలే ఆయన గాలి పంపుతున్నాడు. ఈ గాలిని ఆపాడంటే మన గతి ఏంటి? ఈ గాలిలో తేలి మరీ మేఘాలు నడుస్తున్నాయి. అక్కడే గాలి పెట్టాడు, స్లాబ్ వేసాడా మేఘాలకి మనకి పైన? నిజంగా 5 మణుగులు వడగళ్ళు పడతాయంట. తర్వాత నేను చెప్పేసిన తర్వాత పడితే పాపం మాది కాదు, వినలేని వాడు. ఐగుప్తు దేశంలో వడగళ్ళు పడతాయని మోసే చెప్పాడు. మీరు బయట ఉన్న పశువులు తెచ్చుకోండి, పనివారిని తెచ్చుకోండి, ఎవరు బయట ఉండొద్దు, వడగళ్ళు కురిపిస్తాడు అని చెప్పాడు. పిడికలు పడితే వడగళ్ళు కురుస్తాయి అని వాళ్ళ మొక్కం అన్నాడు. ఎవరో ఫరో అన్నాడు. ఫరో మాటకు ఫాలో అయిన వాళ్ళందరూ కూడా, మోసే మాట విన్న వారందరూ కూడా తీసుకురాల పశువుని. నిజంగా వడగళ్ళు పని పశువులు చచ్చినాయి, మనుషులు చచ్చాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 5 మణుగులు వడగళ్ళు పడతాయట. అంతేకాదు మంచుకొండ వస్తుంది వెళ్తుందని చెప్పుకుంటున్నారు. సముద్రంలో మంచు కొండలు కరిగిపోతున్నాయి అంటున్నారు. కానీ ఎప్పుడో యోబుతో చెప్పాడు, నేను హిమము యొక్క నిధుల్లోకి నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చూసావా? యుద్ధ దినము కొరకు, ఆపద్దినము కొరకు మానవులతో దేవుడు యుద్ధం చేయటానికి మానవులకు అపాయకరమైన కాలం ఒకటి అనే ఉందట. మీరు మనుషులు కాదంటే మనుషుల మీద పోయినా పర్వాలే, మా ఆత్మ దేవుని దగ్గరికి చేరండి. శరీరం కేవలం నిష్ప్రయోజనం. క్యాన్సర్ వచ్చి చచ్చే కంటే, ఎయిడ్స్ వచ్చి చచ్చే కంటే, తుమ్ముకుంటా దగ్గుతా దేకుతూ పాకుతూ చచ్చే కంటే ప్రభు కొరకు చనిపోవటం ఎంతైనా మేలు. శరీరాన్ని చంపేవానికి భయపడద్దు, ఆత్మను శరీరాన్ని అగ్నిలో వేసేవానికి భయపడమన్నాడు. చచ్చిపోయిన చక్క శరీరాన్ని దాచుకుని చక్కగా వెరైటీలు చక్కగా తిని చక్కగా సెంట్లు పూసుకున్నా ఈ శరీరం పనికి బాగుంది, నిష్ప్రయోజనం. కానీ శరీరాన్ని జీవాన్ని కూడా అగ్నిలో వేస్తాడంటే యుగాలు కాలాలంట. ఎవరైనా చెట్టు పెంచుతారు, అది కాయలు కాయిపోతే ఎంతో లావు మామిడి చెట్టు అయినా కొట్టి మొత్తం ఇదివరకు గుమ్మాలకి తలుపులు చేసుకునేవారు, ఇప్పుడు తలుపులు చేసుకునేవాళ్ళు ఎవరు లేరు. పొయ్యిలో పెడతాక దేవుని స్తోత్ర. ఎందుకని దానికి గట్టట్టింది? అదే టేకు చెట్టు అనుకో, చక్కగా చిన్న ముక్క కూడా పనుకోదు. కనుక నిజంగా నా జనుల ఆయుష్యము వృక్షాయుష్ అన్నాడు. ఆయన ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తారట. దేవుని స్తోత్ర.